Hey guys, welcome back to my channel. Nishkala Shetty. Neenu ma friends to kalsi trip ki start అయిపోతున్నాము. Let's get started. So this is our first girls trip. నాది ఇంకా వాళ్ళది కూడా అసలు అనుకోకుండా ప్లాన్ చేసుకున్నది ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ప్రొసీడ్ అయ్యే ట్రిప్ అన్నమాట ఇది. అండ్ వీళ్ళందరూ నా డిగ్రీ ఫ్రెండ్స్. అదే కాకుండా 4 of them are from Tandur and she's from Hyderabad. వీళ్ళు నాకు క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఐ కెన్ బీ మై సెల్ఫ్ విత్ దెమ్. సో నవ్య వాళ్ళకైతే రెస్టారెంట్ ఉందన్నమాట, వడాపావ్. వాళ్ళ డాడీ వాళ్ళు స్నాక్స్ పంపించారు, మంచూరియా, ఫ్రెంచ్ ఫ్రైస్, అవన్నీ స్నాక్స్ మంచిగా తినేసి యూనో కార్డ్స్ ఆడుకున్నాము. మళ్ళీ నైట్ మా అమ్మ పులిహోర ప్యాకెట్స్ అయితే ప్యాక్ చేసి పెట్టేసింది. ఇంటి ఫుడ్ బెటర్ కదా, ట్రైన్ లో అస్సలు బాగుండవు. మధ్యలో ఒక స్టేషన్ దగ్గర కిందికి దిగి ఇలా మూన్ రికార్డ్ చేసాము. మార్నింగ్ అరౌండ్ 6:45కి హుబ్లీ అయితే రీచ్ అయిపోయాము. కొంచెం తొందరగానే వచ్చింది ట్రైన్ అయితే, ఒక 15 to 20 minutes. ఇది నా సెకండ్ టైం హుబ్లీకి రావడం. ఇంటర్ టైంలో ఒకసారి వచ్చాను, ఇది సెకండ్ టైం. మార్నింగ్ కూడా మూన్, నా కళ్ళు ఎప్పుడు చంద్రుడి మీదనే ఉంటది అనమాట. ఎప్పుడు కనిపించిన రికార్డ్ అన్నా చేస్తే అలానే చూసి ఆనందపడిపోతాను. సో మేమైతే ట్రావెల్స్ ద్వారా బుక్ చేసుకున్నాము. మా డ్రైవర్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాము. ఏం చేస్తున్నావు వైషు? అవునా, నువ్వు ఎందుకంత బుద్ధిమంతురాల్లో మాట్లాడుతున్నావు? ఆ పిల్ల ఏం చేస్తుంది అడా? వావ్ నవ్య, దేవుడా. హైదరాబాద్ టు హుబ్లీ అయితే ట్రైన్ లో వచ్చేసాము. హుబ్లీ నుంచి అయితే ట్రావెల్స్ వాళ్ళు ఒక ఇన్నోవా కార్ పంపించేశారు. ఆ 6 seater కాబట్టి మాకు చాలా కంఫర్టబుల్ అయితే ఉండే. ఇప్పుడు ప్లాన్ ఏంటి అని అంటే, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ అక్కడి నుంచి ఏంటి అని అంటే మనం గోకర్ణకి స్టార్ట్ అయిపోవాలన్నమాట. ఒక 4 to 5 hours ఆఫ్ జర్నీ. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మహాలక్ష్మి దాంట్లో చాలా బాగుంటుందని విన్నాము. సో అక్కడికి వెళ్ళాము. వడలను చూసి మేమైతే షాక్ అయిపోయినాం, అంత పెద్దగా ఉన్నాయి అని చెప్పి. లోపల స్టఫ్ అంతా తీసి పాడేయాలి అని అనుకున్నాము. బట్ ఇట్ వాస్ సో క్రంచీ, మంచిగా ఉండే, సాఫ్ట్ గా, చాలా బాగుంది. మస్ట్ ట్రై. ఇక్కడ జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి ఒక రూమ్ అయితే తీసుకున్నాము. హుబ్లీలో ఉన్నాము ఇప్పుడు ప్రెసెంట్ అయితే. హవర్లీ బేసిస్ లో ఇచ్చారు. అది కూడా లైక్ 5 members కి కలిపి 500 అలా తీసుకున్నారు 1 hour కి. వ్యూ చూసారా ఎంత బాగుందో. నేనైతే రెడీ అయిపోయాను, మా ఫ్రెండ్స్ ఇంకా రెడీ అవుతున్నారు అనమాట. ఇప్పుడు మేము హుబ్లీలో దిగి రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయ్యి మా ఫ్రెండ్ వచ్చింది, హర్షి. మేము ఇప్పుడు గోకర్ణకి వెళ్తున్నాము. గోకర్ణలో కొన్ని ప్లేసెస్ చూసుకున్నాక మురుడేశ్వర్కి వెళ్తాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎందుకంటే మేమైతే బ్యూటిఫుల్ గా రెడీ అయిపోయాము. ఈ రోజు అయితే మొత్తం వెస్టర్న్ అవుట్ఫిట్స్, నెక్స్ట్ డే ఏమో ట్రెడిషనల్ వేసుకుందామని ప్లాన్ వేసుకున్నాం అనమాట. ప్లేసెస్ కూడా అలాగే కస్టమైజ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం గోకర్ణకి వెళ్తున్నాము. అండ్ అక్కడ మనం ఫస్ట్ ప్లేస్ వెళ్ళేది మిర్జాన్ ఫోర్ట్. ఇంకా అమ్మాయిల ట్రిప్ అంటే మీకు తెలిసిందే కదా, ఇలానే ఉంటది అనమాట. నెయిల్ పాలిష్ పెట్టుకోవడం, తీయడం, మేకప్ వేసుకోవడం, అవి ఇవి అని. అదే కాకుండా మేము చాలా ఫన్ చేసాము. అసలు షాక్ ఏంటి అంటే, హుబ్లీలో ఒకలాగుండే వెదర్ గోకర్ణలోకి ఎంటర్ అయ్యేసరికి మొత్తం వెదర్ చేంజ్ అయిపోయింది. అంత ఫాగ్, ఇంకా చాలా చల్లగా అయిపోయింది. వెంటనే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఏం వర్షం పడుతుందిలే అని అనుకున్నాము, బట్ వర్షం స్టార్ట్ అయిపోయింది. మేము ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఒక్కరం కూడా రెయిన్ కోట్ పెట్టుకోలేదు. బట్ బై గాడ్స్ గ్రేస్ 2 umbrellas అయితే పెట్టుకున్నాం. అట్లా కొంచెం డాన్స్ చేయండి ప్లీజ్.
బాగా ఫన్ చేసాము కార్లో అయితే ట్రావెల్ చేసే టైంలో. మనమైతే మెజాన్ ఫోర్ట్కి వచ్చేసాము. అంబ్రెల్లాస్ ఉన్నందుకు చాలా బెటర్ అయ్యింది. ఈవెన్ దో రెయిన్ కోట్స్ ఉన్నా కూడా అక్కడ 100 రూపీస్కి ఒక రెయిన్ కోట్ ఇస్తారనమాట. అక్కడ కొనుక్కున్నాము. నేను కొన్నా కానీ అసలు యూజ్ చేయలేదు. ఇంత మంచిగా రెడీ అయ్యి అంత మంచి అవుట్ఫిట్ వేసుకొని రెయిన్ కోట్ ఎలా వేసుకోబుద్ది అవుతుంది? నేను తడుస్తా కానీ నేను మాత్రం రెయిన్ కోట్ వేసుకోనని డిసైడ్ అయిపోయాను. అబ్బా అసలు వర్షం ఎందుకు పడుతుంది? ఎంత రెడీ అయి వేస్ట్ అయిపోయింది. ఫస్ట్ ప్లేస్ అది కూడా ఇలా వర్షం పడితే ఎలా అని అనుకున్నాము. బట్ యూ డోంట్ బిలీవ్ ఫొటోస్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో తెలుసా. తర్వాత రియలైజ్ అయ్యాం మేమైతే ఒకవేళ వర్షం పడకపోయింటే అంత మంచి ఫొటోస్ వచ్చేవి కాదు. అసలు మీకు ఇప్పుడు పెడతాను ఫొటోస్ కూడా. Through the highways till my shadow turns to sun rays and we'll go. ఫొటోస్ అయితే మేము తడిచినా పర్లేదని చెప్పి అంబ్రెల్లా కూడా పెట్టకుండా ఫొటోస్ దిగేసాం అనమాట. యాక్చువల్గా మా ఐటనరీ డిఫరెంట్గా ఉండేది అనమాట. విభూతి వాటర్ ఫాల్స్ ఇంకా హొనావర్ బ్యాక్ వాటర్ అని చెప్పి ఈ 2 క్యాన్సిల్ అయిపోయాయి. ఈ 3 months మొత్తం క్యాన్సిల్ చేస్తారంట. అది మాకు ముందు చెప్పలేదు. సో మేము ఆల్టర్నేటివ్గా అయితే అప్సరకొండ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. ఇప్పుడు అప్సరకొండ కాదు, ఇప్పుడు మనం వెళ్ళేది మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ వాక్. హొనావర్ బ్యాక్ వాటర్స్ అయితే మాకు చాలా ఇష్టం ఉండే. అసలు దాని గురించే మేము ఫుల్ ఎక్సైటెడ్ ఉండే. కానీ అన్ఫార్చునేట్లీ అది క్లోజ్ చేసేసారు ఈ 3 months. సో మీరు చూసుకొని మీరు వెళ్ళాలి. ఇప్పుడైతే మనము మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ వాక్ అయితే వచ్చేసాము. ఏంటి అని అంటే మనకి చెట్ల మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. దాని లోపల మనం వెళ్ళాలి. ఇప్పుడు మీకు చూపిస్తా. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ అనుకుంటా ఒక్కొక్కరికి. ఫస్ట్ ప్లేస్ నుంచి ఇది ఒక ½ hour ఏమో ఉండే అనుకుంటా. జస్ట్ కొంచెం సేపు ట్రావెల్ అనమాట. ఇవన్నీ దగ్గరలోనే ఉంటాయి అన్ని. బేసికల్ గా మేము ఈ ట్రిప్ లో గోకర్ణ, మురుడేశ్వర్ అయితే ప్లాన్ చేసాము. దాండేలి అయితే ప్లాన్ చేయలేదు. జస్ట్ 1 night 2 days ట్రిప్ అనమాట ఇది. యాక్చువల్ గా దాండేలి కూడా ఇంట్రెస్టెడ్ ఉండే, కానీ అక్కడ వాటర్ యాక్టివిటీస్ ని అలౌ చేయట్లేదు. అక్కడికి వెళ్ళిన వేస్టే అనమాట. వాటర్ యాక్టివిటీస్ ఉండవు. దాని బదులు వాళ్ళు ఎకో పార్క్, క్రొకడైల్ పార్క్ వాటికి తీసుకెళ్తారు అనమాట. అవి చాలా బోరింగ్ ఉంటాయి. అక్కడికి వెళ్ళిన వేస్టే ఒక రోజంతా. ఇప్పుడు మేము వెళ్ళే ప్యాకేజ్ వాళ్ళు అయితే జస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు మార్నింగ్ 2 days. మిగతా ఫుడ్ అంతా మనమే అరేంజ్ చేసుకోవాలి. అండ్ మొత్తం ట్రావెల్ అంతా వాళ్ళే చూపించేస్తారు అనమాట. హోటల్స్ అన్ని. సో అన్ని ఆ ప్యాకేజ్ లో ఇంక్లూడెడ్ ఉంటాయి. మేము 5 members వచ్చాము ఇక్కడ ఇప్పుడు ట్రిప్ కి. సో ఈ ప్లేస్ గురించి వచ్చేస్తే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. పక్కన మీరు నా న్యూజిలాండ్ వ్లాగ్స్ చూసుంటే నేను ట్రీ టాప్ వాక్ వెళ్ళాం కదా, సేమ్ అలానే అనిపించింది. అదేంటంటే పైన ఉంటది టాప్ లో. ఇక్కడ ఏంటి అని అంటే కిందనే ఉంటది కానీ వాటర్ ఉంటాయి కింద. అండ్ ఇక్కడ ఈ బ్రిడ్జ్ మధ్యలో ఈ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా, అవి చూడడానికి చిన్నగానే ఉన్నా వాక్ చేసేటప్పుడు కదులుతున్నాయి అన్నమాట. అవి వుడెన్ బ్లాక్స్. అక్కడ పక్కన నేచర్ చూడలేకపోతున్నాము. ఇక్కడ ముందు చూస్తూ నడవాల్సి వస్తుంది అనమాట. అంత ఎంజాయ్ చేయలేకపోతున్నాము. అది ఎక్కడ పడిపోతామో అని చెప్పి ఫోన్ కూడా గట్టిగా పట్టుకోవాల్సి వస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇంకొకటి ఏంటి అంటే లాస్ట్ వాక్ వచ్చిన తర్వాత ఇలా రౌండ్ ఒకటి ఉంది బ్రిడ్జ్ లాగా. సో దాని మీద నడవాలి. ఇది కొంచెం ఇంకా ఛాలెంజింగ్ ఉంది. బట్ ఇట్ వాస్ ఫన్. ఇక్కడ వాక్ చేసిన తర్వాత అక్కడ ఫుడ్ కూడా ఉంటది. ఒక షాప్ కూడా పెట్టారనమాట. ఒకవేళ కావాలంటే ఏమైనా స్నాక్స్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉయ్యాలలు, స్వింగ్స్ పెట్టారు. మంచిగా అందరూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మేమైతే ఏం వెళ్ళలేదు. ఇంకా అక్కడంతా మడ్డి ఉంది కదా, ఇంకా సర్లే అని చెప్పేసి వెళ్ళిపోయాం అనమాట. ఎందుకంటే మాకు చాలా ప్లేసెస్ ఉన్నాయి. బట్ టైం చాలా తక్కువ ఉంది. మేము అన్ని కవర్ చేయాలి అని మేము మరీ అంత రష్ అవ్వలేదు. బట్ వి ఎంజాయ్డ్. సో దానికన్నా ముందు మేమైతే లంచ్ చేసాము. ఈ రెస్టారెంట్కి వచ్చాము. దాని పేరు మర్చిపోయాము. బట్ ఇక్కడికి వచ్చి తినేసాం. కంపేర్ టు తమిళనాడు నాకైతే కర్ణాటకలో ఫుడ్ అయితే చాలా మంచిగా అనిపించింది. కొంచెం మన తెలుగు ఫుడ్ లాగానే. దోశ, వడ, లేకపోతే రైస్ కానీ కాఫీ కానీ అన్నీ మంచిగా అనిపించాయి. బట్ తమిళనాడు కాఫీ, టీ అయితే చాలా బాగుంటుంది కంపేర్ టు అదర్ స్టేట్స్. ఇప్పుడైతే మనం 3rd డెస్టినేషన్కి అయితే హెడ్ అవుతున్నాము. ఏముంది అని అంటే ఇది కొంచెం ఊరు మధ్యలో వెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట. చెప్పాను కదా విభూతి ఫాల్స్ వెళ్ళాలి యాక్చువల్గా. కాకపోతే అక్కడ అలౌ లేదు, మొత్తం క్లోజ్ చేసేసారని. సో మేము అప్సరకొండ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. అంటే అన్ని కాదు, నాకు తెలిసి ఇటు సైడ్ బాగా వస్తుంది అనుకుంటా. సరే మనం ఇటు సైడ్ అటు సైడ్ అనుకుంటూనే ఉన్నాం. ఇట్లా మంచిగా రెడీ రెడీ ఏం లేదు, జస్ట్ ఊరికే ఫోటోది ఫోటో కాదు వీడియో.
ఎప్పుడైనా ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు అయితే రఫ్ అండ్ టఫ్ తీసుకోవాలి, హీల్స్ అలాంటివి అయితే ఏవి పనికిరావు. నేనైతే నార్మల్ ఫ్లిప్ ఫ్లాప్స్ అయితే పెట్టుకున్నాను, అవి అయితే కంఫర్టబుల్ గా ఉంటాయి అని చెప్పి అవే వేసుకున్నాను. అన్నిటికీ యూజ్ వస్తాయి, బీచ్కి అయినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా యూజ్ వస్తాయి అని చెప్పేసి. మనమైతే ఇప్పుడు వాటర్ ఫాల్ చూడబోతున్నాము. లుక్ ఎట్ దిస్ బ్యూటీ. నాకైతే వాటర్ ఫాల్స్ అంటే పిచ్చి. ఎంత హ్యాపీగా ఉంటుందో వాటర్ ఫాల్స్ ని చూస్తే. ఇదేంటి అంటే చాలా చిన్న వాటర్ ఫాల్స్, అంటే మనము స్విమ్ కూడా చేయొచ్చు అనమాట. చాలా మంది వచ్చిన వాళ్ళు డిఫరెంట్ ప్యాకేజెస్ నుంచి వచ్చారు కదా, వాళ్ళందరూ ఏంటి అని అంటే ఇంకొక పేర్ ఆఫ్ డ్రెస్ తీసుకొని అక్కడ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి అనమాట. రూమ్స్ కంటే జస్ట్ చేంజ్ చేసుకోవడానికి ఉన్నాయి ఫెసిలిటీ. ఇక్కడ మంచిగా కింద మనము అంత డీప్ గా కూడా లేదు, సో మంచిగా మనము వాటర్ లో ఆడుకొని వెళ్ళొచ్చు. మేమైతే ఏం దిగలేదు లోపలికి, మేము ఇక్కడ నుంచే చూసాము. బట్ అంత లోతు ఏమి ఉండదు, మనము కిందికి దిగి నీళ్ళలో ఆడుకొని మనం అవుట్ఫిట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మాకంత టైం లేకుండే అండ్ ఇంకా మేము అలా ప్లాన్ అయితే ఏం చేసుకోలేదు. సో నేనైతే వ్యూని బాగా ఎంజాయ్ చేస్తున్నా. నాకైతే వాటర్ ఫాల్స్ ఉంటే ఇలాంటివి ఏమున్నా కూడా ఇలాంటిది ఒక వీడియో తీసుకుంటా అనమాట. నా ఫోన్లో డ్యూయల్ వీడియోది ఒకటి ఉంటుంది. సో ఈ రోజు అయితే చాలా ఎంజాయ్ చేసాము. ఇది పార్ట్ 1. సో పార్ట్ 2 కూడా చేస్తున్నాను. స్టే ట్యూన్డ్. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. బాయ్.